అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాము. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు అలాగే భుజంగరావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. దాని ఆధారంగా ఇప్పటికే పొలిటికల్ స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా ఈ కథ ఇప్పుడే మొదలైంది, ఎక్కడ ముగుస్తుంది అనేది మాట్లాడదాం. సో మనతో పాటు ఇవాళ డిబేట్లో రెడ్డన్న గారు రిటైర్డ్ పోలీస్ అధికారి, వారు ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మహేష్ గారు జాయిన్ అవుతున్నారు, బీజేవైఎం జనరల్ సెక్రటరీ. నమస్తే అండి. రెడ్డన్ గారు, ఈ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కానివ్వండి, భుజంగరావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆధారంగా వస్తున్న ఒక్కొక్క వార్త వింటూ ఉంటే, అంటే గతంలో కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ ఒక సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ గురించి చాలా చిన్న అంశంలాగా ఏదో పోలీస్ అధికారులు చేస్తారు సందర్భాన్ని బట్టి, అది మాకేమైనా రోజు చెప్తారా, మేము చేస్తామని లైటర్ వేలో కొట్టుపడేశారు కొన్ని సందర్భాల్లో. కానీ దీని వెనకాల ఇంత వ్యవహారం ఉందా, ఇంత వ్యవస్థ ఉందా, ఇంతమంది జర్నలిస్టుల మీద, లేకపోతే ఇంతమంది పొలిటీషియన్స్ మీద, సొంత పార్టీ నాయకుల మీద కూడా అసలు ఏంటి? జస్ట్ టు బి స్టార్ట్ విత్ క్లుప్తంగా చెప్పండి, ఎందుకు చేస్తారు, అసలు చేయాల్సిన అవసరం ఏంటి దగ్గర మనం మొదలు పెడదాం, అప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫోన్ టాపిక్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. షూర్, నో ప్రాబ్లం. ఎస్ మహేష్ గారు, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇక్కడ విపక్ష నేతలు, స్వపక్ష నేతల మీద కూడా, ముఖ్యంగా అప్పటి కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా ఉండి ఇప్పుడు కూడా వారి పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి కూడా, ప్రధానంగా ఆయన ప్రధానమైన టార్గెట్. ఆ తర్వాత మీ పార్టీలో బీజేపీ నేతలు కూడా టార్గెట్లు. రెడ్డన్ గారు, మీ దగ్గరికి వస్తా ఒక నిమిషం. సో బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతల్లో ఏమేం జరుగుతోంది, ఎవరెవరు ఏమేం ప్లాన్ చేస్తున్నారు, ఎవరెవరు ఎన్నికల ప్రణాళిక ఎలా ఉంది, ఇందులో అనేక అంశాలు ఉన్నాయి. సో ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద మీ ఒపీనియన్ ఏంటి? టు బి స్టార్ట్ విత్. చర్చలో ఉన్న పెద్దవారికి, రెడ్డన్న గారికి, తర్వాత ఋషి గారు, మీకు కూడా ఇద్దరు నమస్కారం. అన్న, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేసి జైలు పంపినప్పటి మొదలు పెడితే, ఆ తర్వాత దుబ్బాక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గారిని ఆయన ఫోన్లు వింటున్నారు, ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, ఆయన కుటుంబ సభ్యులు వింటున్నారు అని చెప్పేసి ఆయన 2020 నవంబర్ లో వచ్చి కంప్లైంట్ రేజ్ చేయడం జరిగిందన్న. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానిపైన పోలీసులు ఏం స్పందించలేదు. అంటే 3 ఏళ్ల కిందనే పసిగట్టి బీజేపీ చెప్పింది, ఈ దుర్మార్గుడు కేసీఆర్ మొత్తం అన్ని ఫోన్లు ఇంటుండు, ఉద్యమకారులందరూ ఫోన్లు ఇంటుండు, ప్రతిపక్షాల ఫోన్లు ఇంటుండు, తర్వాత అందరినీ ఇబ్బందులకు, ఆయనకు ఎదురుగా వెళ్ళేటోళ్ళందరినీ ఇబ్బందులకు గురి చేయడం కోసం ఇది చేస్తున్నాడు. అదే విధంగా సెలబ్రిటీస్ యొక్క ఫోన్లు రికార్డు చేస్తూ తర్వాత వాళ్ళని వింటూ వాళ్ళందరూ బ్లాక్ మెయిల్ చేస్తుడు అనేదాన్ని ఎప్పుడో భారతీయ జనతా పార్టీ ముందు పెట్టింది, దీన్ని బయట పెట్టిందన్న. ఆ తర్వాత ప్రభుత్వం, ఎందుకంటే ఆయన రాజు కాబట్టి ఆయన మీద ఆయన ఎట్లా ఎంక్వైరీ చేసుకోడు కాబట్టి ఆ పోలీస్ బాస్లకు చెప్పి వాళ్ళందరూ కూడా సైలెంట్ చేసాడు. అయితే ఇప్పుడు ఏదైతే కన్ఫెషన్ వస్తుందో దీంట్లో సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇందులో ఆనాడు ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఉద్యమ నాయకులు కావచ్చు, మీడియా సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరి ఫోన్లు రికార్డు చేయడం జరిగింది. అయితే ఇందులో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేవలం తనకు కావాల్సింది మాత్రమే రాసుకొని, తనకు కావాల్సింది మాత్రమే తీసుకొని మిగతా వదిలేద్దామంటే ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన కూడా బాధితుడు, మొదటి బాధితుడు తెలంగాణ. ఆయన అట్లా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన కూడా బాధితుడు, మీరు చెప్పినట్టు ఆయన కుటుంబ సభ్యులు బాధితులు, కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ వాళ్ళ పేర్లు అవి కూడా వస్తున్నాయి కదా, ఎందుకని మీరు ఆ మాట అన్నారు? ఎందుకంటే కాంగ్రెస్ కు ఇప్పుడు ఇదంతా చూస్తా ఉంటే, రెగ్యులర్ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్న విషయాలన్నీ చూస్తా ఉంటే ఏమర్థమవుతుందంటే, అసలైన దొంగలను బయట పెట్టి అసలైన దొంగలు ఈ రాష్ట్రాన్ని వదిలిపోయేలాగా చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో మొదటి ముద్దాయి ముఖ్యమంత్రి గారు కావాలి, రెండో ముద్దాయి జగన్పల్లి సంతోష్ గారు కావాలి, మూడో ముద్దాయి కేటీఆర్ కావాలి, హరీష్ రావు కావాలి. వీళ్ళ పేర్లలో వీళ్ళ పైన ఇప్పటి వరకు కూడా ఇక్కడ సమన్లు రిలీజ్ చేయలేదు, ఎఫ్ఐఆర్ దర్జు కాలేదు. కాబట్టి ఫస్ట్ వీళ్ళ పైన చేస్తే ప్రభుత్వం మీద నమ్మకం వస్తుంది ప్రజలకు. లేదంటే నీకు చేత కాదు, మాకు పైన ఢిల్లీతోని మాట్లాడేది గల్లీలో ఉన్న లీడర్లు అనుకుంటే గిట్ట దీన్ని అప్పయ్యపు ఢిల్లీకి, సిబిఐ చూసుకుంటది. అందుకే మేము అంటున్నాం సార్, ఎందుకంటే ఇన్ని నెలలు జరుగుతా ఉంది కదా, ఇన్ని నెలల ఈ హైడ్రామాల అసలు సినిమాలలో చూస్తా ఉంటాం ఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరుగుతుందని, రెగ్యులర్ పత్రికల్లో వస్తుంటే చూస్తా ఉంటే జనాలంతా పాగలవుతున్నారు. అరే మహిళల ఫోన్లు కూడా ఇట్లా వీళ్ళు ట్యాప్ చేసిర్రా అంటే, కుటుంబాల ఆత్మహత్యలు చేసుకుంటే సార్ వీళ్ళు చేసిన కారణాల కారణంగా వీళ్ళు ప్రైవసీని దెబ్బతీసారు, తెలంగాణ ప్రజల యొక్క ప్రైవసీని దెబ్బతీసారు. వీళ్ళంతా ఏ ఒక్కరో ఇద్దరు కాదు. అంటే ప్రభుత్వాలకి, అధికారులకి నిజంగానే ఇంతమంది ప్రజలు ఫోన్లు అదంతా వాళ్ళకి అవసరం ఉండదు, అంత టైము ఉండదు. కానీ వాళ్ళ ఫోకస్ చాలా క్లియర్గా, వెరీ పాయింటెడ్గా, వెరీ టార్గెటివ్గా ఉంది. అంటే రేవంత్ రెడ్డి, లేకపోతే కాంగ్రెస్లో ఇంకో కొంతమంది ముఖ్యమైన నాయకులు, లేకపోతే కొంతమంది ముఖ్యమైన జర్నలిస్టులు, లేకపోతే కొంతమంది ముఖ్యమైన మీడియా అధిపతులు, ఇట్లా చాలా చాలా ఫోకస్డ్గా, టార్గెటెడ్గా. అలాగే బీజేపీలో ఎవరైతే కొన్ని ఆ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కానివ్వండి, లేకపోతే నెగోషియేషన్కి ఎవరైతే ఉపయోగపడతారో, ఎవరిని
ఇందులో ఇరికిస్తే ఇందులోంచి బయటపడచ్చు, ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. దాని గురించి మాట్లాడదాం మహేష్ గారు. అంతకన్నా ముందు ఒకసారి ఇందులో లీగాలిటీస్, టెక్నికల్ అంశాలు ఒకసారి మాట్లాడదాం. రెడ్డన్ గారు ఉన్నారు కాబట్టి. రెడ్డన్ గారు, ఇప్పుడు పబ్లిక్ ఎమర్జెన్సీ కానీ లేకపోతే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కొన్ని నిర్దిష్టమైన పద్ధతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కొన్ని సంస్థలు ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూ చెయ్యాలి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అసలు ఎవరు ఏదైనా ఎలా అయినా చేయొచ్చా? వ్యాపారస్తుల్ని బెదిరించడానికి, లేకపోతే ఇందాక మహేష్ చెప్పినట్టు సెలబ్రిటీలని, అంటే నాకు తెలియదు, ఇంకా డీటెయిల్స్ నాకు తెలియదు, బట్ కొంతమంది సెలబ్రిటీని లొంగ తీసుకోవడానికి కూడా ఫోన్ ట్యాపింగ్ వాడారని, వసూళ్లకు వాడారని రకరకాల వ్యవహారాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు టెలిఫోన్ ట్రాపింగ్ చేసేది ఎందుకంటే దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అనుకున్నప్పుడు, సో దాని నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, అదే కాకుండా ఇతర ఎవరైనా సంస్థలు రాష్ట్రంపై కానీ దేశాన్ని కానీ విచ్ఛిన్నం చేయడానికి కానీ కుట్ర పన్నుతున్నారని కానీ అట్లాంటి సంస్థలు ఏదైనా ఉంటే ఆ సంస్థల యొక్క ఉనికిని కనుక్కోవడానికి, వాళ్ళ యొక్క ప్లాన్స్ ని నిర్వీర్యం చేయడానికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ని వినియోగిస్తారు. ఇది చట్టబద్ధత చేశారు 18వ శతాబ్దంలోనే, 1985లోనే ఏమో, ఇప్పుడు 1985 నుంచో ఏమో ఉంది చట్టం. సో ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద. అయితే దీన్ని ఏం చేశారంటే ఎవరు పడితే వాడు చేయకూడదనే ఉద్దేశంతో సెంట్రల్ హోమ్ సెక్రటరీ కానీ స్టేట్ హోమ్ సెక్రటరీ కానీ ముందుగా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని నిర్దిష్టంగా ఫలానా టెలిఫోన్ ని మేము ట్యాప్ చేస్తున్నాము, దాని నంబరు, ఎందుకు ట్యాప్ చేస్తున్నాం అనేటువంటి నిర్దిష్టంగా రాయాల్సి ఉంది. అదే విధంగా ఇన్ని రోజులు చేస్తాము, ఈ పర్పస్ కు చేస్తున్నామని పర్మిషన్ తీసుకొని ట్యాపింగ్ చేయాలి. సపోజ్ ఎమర్జెన్సీలో ఏదైనా ఆతంకవాదులు ఇమ్మీడియట్ గా ఉంది చేయాలి అట్లా అంటే, అప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ తీసుకొని హోమ్ సెక్రటరీ దగ్గర కానీ ఆ రాటిఫికేషన్ తీసుకొని చేయాలి. ఈ రికార్డ్ అంతా కూడా భద్రపరచాలి. ఈ భద్రపరిచిన రికార్డ్ ని స్టేట్ హోమ్ సెక్రటరీ కానీ సెంట్రల్ హోమ్ సెక్రటరీ కానీ చెప్పాలి, ఇంత కాలంలో ఇంత చేశామని. ఇన్ కేస్ ఎమర్జెన్సీగా ఉండి వాళ్ళు ఈ నక్సలైట్ లో, ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్, లేకపోతే ఐఎస్ఐ ఉగ్రవాదులు, ఈ ఉగ్రవాద సంస్థలని కట్టడి చేయడానికి ఉపయోగించేటువంటి ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఏమైపోయిందంటే, దురదృష్టవశాత్తు దాన్ని ప్రభుత్వాలు ఆధీనంలోకి తెచ్చుకొని తమకిష్టమైనట్టు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇది చట్ట విరుద్ధం, ఇది తప్పు. సో ఈ విధంగా ఇందుకుగానే దీన్ని ఉపయోగించాలి. అంటే దేశ భద్రతకు, జాతి భద్రతకు, రాష్ట్ర భద్రతకు ఎవరైతే ముప్పు వాటిల్ల చేస్తారో అటువంటి సంస్థలను నిర్వీర్యం చేయడానికి మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ ని వినియోగించాలి. దురదృష్టవశాత్తు ఈ ఫోన్ ట్యాపింగ్ ని సొంత అవసరాలకి